ఇవాళ ఒక బ్రేకింగ్ న్యూస్. అమెరికా చెబుతుంది భారత్, రష్యా, చైనా కలిసిపోయి ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాయని. కానీ ఇది నిజమేనా లేక పొలిటికల్ నెరేటివ్ మాత్రమేనా? రష్యా, చైనా ఎప్పటి నుంచో ఇరాన్ వైపు ఉంటున్నాయి, కానీ ఇది కొత్త విషయం కాదు. ఇప్పుడు భారత్ మాత్రం వేరు. మన దేశం ఎప్పుడూ కూడా న్యూట్రల్ పాలసీ ఫాలో అవుతుంది. మనకి ఇరాన్ కూడా ముఖ్యం, అంతేవిధంగా ఇజ్రాయెల్ కూడా అంతే ముఖ్యం. మరి ఇప్పుడు ఎందుకు ఇరాన్ నుంచి ఆయిల్, గ్యాస్ కొనుగోలు చేస్తున్నాం? సింపుల్గా చెప్పాలంటే దేశ ప్రయోజనాల కోసం మాత్రమే భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తుంది. ఇంత పెద్ద జనాభా ఉన్న దేశం ఆయిల్ ధరలు పెరగకుండా కంట్రోల్ చేయడం చిన్న విషయమేమీ కాదు. ఇది యుద్ధానికి సపోర్ట్ చేయడం కాదు. ఇండియా ఫస్ట్ పాలసీలో భాగంగా మాత్రమే ఆయిల్ కొనుగోలు చేస్తుంది. ఇక మరొక వైపు రష్యా టెక్నాలజీ, చైనా స్పేర్ పార్ట్స్ ఇరాన్కి సహాయం చేస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. దీంతో అమెరికా ప్యానిక్ మూడ్లోనికి వెళ్ళడం జరిగింది. ఈ మూడు దేశాలు కలిసిపోయాయని ఆరోపిస్తుంది. మరి నిజంగా ఈ దేశాలు కలిసిపోయాయా లేక ప్రతి దేశం తన ప్రయోజనాల కోసం తీసుకుంటున్న నిర్ణయాలైనా మీకు ఏం అనిపిస్తుంది? కింద కామెంట్లో చెప్పండి. జై హింద్, భారత్ మాతాకి జై.